ఈ వీడియోలో అమెరికన్ ప్రైమ్ వాల్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 48 to 58 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి సారా రోవెల్ అండ్ డెవిన్ రోవెల్ వీళ్ళిద్దరూ తల్లి కొడుకు అనమాట. వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళ తండ్రిని వెతుక్కుంటూ ఒక చోటకైతే బయలుదేరతారు. అక్కడికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అందుకు కానీ వీళ్ళు కొంతమంది హెల్ప్ అయితే తీసుకోవడం జరుగుద్ది. మరి వాళ్ళు అక్కడ చేరుకున్నారా లేదా, అసలు వాళ్ళ తండ్రి ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే అమెరికన్ ప్రైమ్ వాల్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి భయ్యా. ఛానల్ అస్సలు పుష్ అవ్వట్లేదు. మీరు లైక్ చేసి మీ ఒపీనియన్లు కామెంట్ చేస్తేనే నా వీడియోని కొంచెం యూట్యూబ్ వాడు పుష్ చేస్తాడు. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కానీ రివ్యూస్ కానీ మన ఛానల్లో వస్తాయి భయ్యా. ఎందుకంటే చాలామంది తెలుగు డబ్బింగే పెడతారు. మన అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కానీ అదర్ లాంగ్వేజెస్ వెబ్ సిరీస్ కానీ ప్రతిదీ పెడతాను నేను. మీరు అడిగింది కూడా నేను పెడతాను. సో మనకంటూ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు. యానిమ్ కంటెంట్ కూడా మన ఛానల్లో ఇస్తాము. సో ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాను నేను. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే మీకు చెప్పిన స్టోరీ ప్లాటే కాకుండా ఈ సిరీస్లో డిఫరెంట్ థీమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఆ థీమ్స్ అన్నింటినీ కూడా సబ్ ప్లాట్స్ కింద అయితే క్రియేట్ చేసి ఉంచుతారు అన్నమాట. ఈ సిరీస్లో జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. దాంతో కంప్లీట్ అయిపోద్ది భయ్యా. లిమిటెడ్ సిరీస్ అంటేనే అంతే. దీనికంటే సీజన్ 2 లాంటివి ఏమీ ఉండవు. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి భయ్యా. చెప్పిన స్టోరీ ప్లాటే కాకుండా ఇందులో సబ్ ప్లాట్స్ అన్నాం కదా, ఆ సబ్ ప్లాట్స్ నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే అమెరికన్ సైడ్, ఆ వెస్ట్ సైడ్ జరిగే వార్స్ కానీ అండ్ ఆ వైలెన్స్ కానీ, కొన్ని బృందాలుగా విడిపోయిన గ్రూపుల గురించి కానీ, ఆదివాసుల గురించి కానీ, అండ్ వాళ్ళు బతకడానికి పడే స్ట్రగుల్స్ కానీ, వీటన్నిటిని కూడా చాలా బాగా చూపిస్తారనమాట. ఆ ప్లాట్స్ అన్ని కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ ఈ సిరీస్ మొత్తం వచ్చేసి 1858 ఆ టైంలో జరుగుద్ది అనమాట. సో దానికి పెట్టుకున్న సెటప్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ పరంగా చూపించిన విజువల్స్ పరంగా కానీ ఇదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. మీకు జస్ట్ 6 ఎపిసోడ్సే, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది సిరీస్ అన్నది. అండ్ అదే వేలో ఫ్లో అవుతుంటుంది. నరేషన్, ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా గ్రిప్పింగ్గానే ఉంటుంది. మ్యాక్సిమం సిరీస్ అయితే బోర్ కొట్టదు. అస్సలు డ్రామా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళకి అక్కడక్కడ బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా బాగుంటాయి భయ్య. సిరీస్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. నాకు వన్ ఆఫ్ ది మెయిన్ బెస్ట్ క్యారెక్టర్ అయితే జిమ్ బ్రిడ్జ్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సూపర్ క్యారెక్టర్ భయ్య. వీడు ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా అనే స్టేజ్లో ఉండేవాడిని నేను. వాడి క్యారెక్టర్ ఆర్క్ అలా వెళ్తూ ఉంటుంది. చాలా బాగా చూపించారు. నాకు అది బాగా నచ్చింది. ఇలా ఇంకొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. బాగా వర్కౌట్ అయితే మీకు సిరీస్కి కనెక్ట్ అవుతారు కూడా. ఒక కపుల్ కూడా ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్, గన్ ఫైట్స్, కత్తులతో చంపుకోవడం, ఇలా చాలా వరకు అయితే ఉంటాయి అన్నమాట. రక్తపాతం అన్నీ డిఫరెంట్ వేలో అయితే చూపించారు. ప్రతిదానికి కూడా మీకు కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ అయితే కలుగుద్ది. అంటే మరీ సూపర్ అని చెప్పను కానీ ఇట్ వాజ్ ఓకే. బాగా అనిపిస్తాయి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా. మెయిన్ లిమిటెడ్ సిరీస్ అన్నవి మన తెలుగులో ఎక్కువ రావు. ఎవరు డబ్ చేయరు, మ్యాక్సిమం తక్కువగా వస్తాయి అనమాట. ఈ ప్రజెంట్ ఈ అమెరికన్ ప్రైమ్ వల్ల అన్నది తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న సప్లోడ్స్ అన్ని బాగుంటాయి కానీ వాటికి కరెక్ట్ ఎండింగ్ అంటూ ఉండదు భయ్య. జస్ట్ సింపుల్ ఎండింగ్ ఇచ్చేస్తారు. అదంతా మనకి కనెక్ట్ అవ్వదు భయ్య. ఎందుకంటే ఇంకొంచెం మంచిగా ఎండింగ్లు ఇస్తే బాగుంది అనిపించింది. ఎందుకో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సిరీస్కి ఇంకొక 2 ఎపిసోడ్స్ ఎక్స్ట్రా తీసుకొని కరెక్ట్ ఎండింగ్ ఇస్తే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ నాకున్న బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి హ్యాపీ ఎండింగ్ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ సిరీస్లో. టూ మచ్ ఆఫ్ హ్యాపీ ఎండింగ్ అని నేను అడగట్లేదు కానీ జస్ట్ సింపుల్ సీన్స్ ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ తీసుకున్న సప్లోడ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. వాటికి మంచి ఎండింగ్ ఇచ్చుంటే బాగుంది కదా. లిమిటెడ్ సిరీసే కదా, దీనికి ఏం సీజన్ 2 పెట్టట్లేదు కదా. హ్యాపీ ఎండింగ్ ఇస్తే మీకేం పోయిందిరా అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య నాకు. నేను సర్ప్రైజ్ అయ్యా. ఆ క్యారెక్టర్స్ని అలా ముగించేయడం అన్నదే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొంచెం మంచి ఎండింగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. కొంచెం ఓవరాల్గా అయితే సిరీస్ పర్లేదు అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. 18+ భయ్య. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. వైలెన్స్ ఉంటుంది, అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంకా మీకు ఎలాంటి సిరీస్ రివ్యూస్ కానీ సజెషన్స్ కావాలి అనుకుంటే మీరు మన ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్లని క్రియేట్ చేసి ఉంటాయి. 2024, 2025 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. మీకు నచ్చిన సిరీస్ చూసుకోండి. నాకు బాగా నచ్చిన మూవీస్ని, వెబ్ సిరీస్ని నేను ఆ లిస్టులోకి యాడ్ చేయడం జరిగింది. పక్కా విజిట్ చేయండి భయ్య. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బై.